హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా వారికి చికెన్ ఫ్రై తినాలనిపించిందంట. చికెన్ తీసుకొచ్చారు. చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామా? మా వారైతే చికెన్ ఫ్రై కోసం కేజీ చికెన్ తీసుకొచ్చారన్నమాట. ఈ చికెన్ని ఈ బౌల్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుందాం, తెల్లగా వచ్చేంత వరకే. చూసారా ఎంత తెల్లగా వాష్ చేశానో? అలా వాష్ చేసుకోవాలి. ఇందులోకి కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకుందామండి. నీళ్లు యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే చికెన్లోనే చాలా వాటర్ వస్తాయి కాబట్టి. చికెన్ ఫ్రై కండి, మా వారు చికెన్ ఫ్రై చేయమన్నారు. ఇలా మూత పెట్టుకొని ముక్కలన్నీ ఉడికించుకుందామండి. ముందుగా ఇనుప కడాయి పెట్టుకుందామండి. చికెన్ ఫ్రైకి ఇందులో ఆయిల్ పోసుకుందామండి. ఫ్రై కాబట్టి కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకుందాము. ఫస్ట్ ముక్కలన్నిటిని ఫ్రై చేసుకున్నామండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ముక్కలు అనేది ఇలా కలర్ వస్తే సరిపోతుందండి ఫ్రైలోకి. ఈ ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసేసుకుందాము. అదే ఆయిల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. అందులోకి కాస్తంత పసుపు యాడ్ చేసుకుందాం. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు అనేది తొందరగా మగ్గుతాయండి, అందుకు. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాల్సిన అవసరం లేదండి, దోరగా వేగితే సరిపోతుంది ఈ ఫ్రైకి. ఇలా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. ఇలా మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా చికెన్ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ముక్కలన్నీ ఇందులో వేసేసుకున్నాము. వేసేసుకుని మొత్తాన్ని ఇలా కలుపుకున్నామండి. ఇందులోకి ఇప్పుడు మనం కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాము. కొబ్బరి పొడి వేసి ముక్కలన్నీ ఇలా కలుపుకున్నాము. ఎండు కొబ్బరి పొడి అండి ఇది. ఒక 1 మినిట్ ఇలా వదిలేద్దామండి. 1 నిమిషం సరిపోతుంది. ఆ తర్వాత
ఇంట్లో పట్టించిన కారమే నేను వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసి మొత్తం ముక్కలన్నీ ఇలా కలుపుకున్నాము. నాకైతే చికెన్ స్మెల్ ఫ్రై భలే వాసన వస్తుందండి. చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారా చెప్పండి? అందులోనూ ఫ్రై చేసేటప్పుడే తినేసేమో ఒక ముక్కన్నా. చూసారా అసలు ఎర్రగా ఎంత బాగుందో. ఇలా కలిపి ఒక్క నిమిషం ఇలాగే వదిలేద్దామండి. ఇందులోకి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా, వేసి ఇలా మొత్తాన్ని ముక్కలన్నిటికీ మసాలాలు పట్టేటట్టు ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్నాను. ముక్కకి ఉప్పు సరిపోకపోతే ఇక్కడ వేడి మీదే సాల్ట్ అనేది వేసుకోండి. నాకైతే సరిపోయింది ఉప్పు, కారం కూడా సరిపోయిందండి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాము. కొత్తిమీర ఉంటే మీ దగ్గర కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు అయినా వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకే వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసి ఇలా కలుపుకున్నాము. నాకైతే ఈ ఫ్రైని చూస్తే ఇప్పుడే తినాలనిపిస్తుంది. మీరు చూస్తున్న వాళ్ళకి ఎలా ఉందో మరి. అంతేనండి, ఎంతో సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. వంట రాని వాళ్ళు కూడా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు పప్పుచారులోకి నంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.